You were my best friend. Didn't care about the rules, good on the weekends. I'll be in fools, drifting to deep space. So brave and so stupid, just like the movies. I was gonna stay in the fight with you, just thinking we would do this until we couldn't do it. Each and every high, every night with you. You and me so clueless. Good morning andarki. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Finally Dolly is back. Dolly is back. Julie ఇంకా కాలేజ్ కి వెళ్ళింది, అందుకే జూలీ బ్యాక్ రాలేదు. Dolly is back. వీళ్ళకి దసరా హాలిడేస్ ఇచ్చినారంట 1 వీక్. జూలీకి పాపం ఈ రోజు ఒకటే లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళింది. ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది డైరెక్ట్ గా. ఈ రోజు మనకు చాలా షూట్ ఉంది అనమాట. మేబీ ఈ వ్లాగ్ కంటే ముందే ఆ వీడియో వచ్చేసి ఉంటుంది. నవరాత్రి కోసం నేను ఒక 3 లుక్స్ అనుకున్నాను. ప్రస్తుతానికి అయితే బెడ్ మీద 3 పెట్టాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 3 చేయగలుగుతానో దానికంటే ఓపిక ఉంటే 1-2 ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఓన్లీ లిప్స్టిక్ అప్లై చేసుకోలేదు, మొత్తం ఫేస్కి అంతా రెడీ అయిపోయాయి అనమాట. మేకప్ అయితే అస్సలు ఎక్కువ వేసుకోవట్లేదు ఈ మధ్య, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అని. అండ్ కర్ల్స్ చేసుకొని షూట్ అంతా నిదానంగా కంప్లీట్ చేద్దాము. లంచ్ తర్వాత అయితే బెటర్ కదా, ఎందుకంటే మళ్ళీ లంచ్ బ్రేక్ వస్తుంది. ఈ మేడంకి ఎనర్జీ కొంచెం ఫుడ్ పెట్టి తర్వాత కావాలంటే షూట్ చేసి ఈవినింగ్ ఏదైనా మేడం గారికి మంచి ట్రీట్ ఆర్డర్ పెడితే సాటిస్ఫై అయిపోతుంది. కాకపోతే ఈరోజు అన్ఫార్చునేట్లీ వెజ్ డే అనమాట మాకు, సాటర్డే. పర్లేదు, నువ్వు వెజ్ డే కూడా పిజ్జా బర్గర్ లాంటివన్నీ తినొచ్చు. మనకు షూట్ అయిపోయే లోపల బెడ్ ఏమైతుందో ఏమో. ఇప్పటికే ప్రస్తుతానికి ఇట్లుంది. జ్యువెలరీ, శారీ అన్నీ తీసి పెట్టేశాను అనమాట. సో ఆల్రెడీ టైం 12:40 అయిందా. విధానమే ప్రధానం అంటారు గుజుడు, మనం కూడా అలాగే. అబ్బా నువ్వు కూడా డైలాగులు తర్వాత సామెతలు చెప్పేస్తానవా డాలీ. తర్వాత అమెజాన్లో కూడా పాపం ఎన్నిసార్లు ఎక్కి దిగిందో డాలీ. అమెజాన్ నా వాచ్ స్ట్రాప్ ఇంకా రాలేదు, కావాల్సినప్పటికీ రాదు. ఆ పింక్ కలర్ డ్రెస్లోకి వాచ్ స్ట్రాప్ ఒకటి మార్చాను అనమాట, అది ఇంకా ఆర్డర్ పెట్టాను, రాలేదు. యా, ఇదే నాకు చూసి బోర్ కొట్టింది, కానీ ఇది మీకు చాలా మెంబర్స్కి ఇష్టం. అలా అని చెప్పేసి దీన్ని ఎక్కడో పెట్టేసి మర్చిపోకుండా ఒక చోట నీట్గా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ విల్ హ్యావ్ అవర్ లంచ్, లేటర్ అదంతా కంప్లీట్ అయిపోవాలి. So brave and so stupid, just like the movies. I was gonna stay in the fight with you. జూలీ కోసం తీసుకెళ్ళేటివి నువ్వు ఓపెన్ చేసేసినావా? జూలీకి మమ్మీకి అయితే సరిపోతాయి. ఇందాక ఏదో డైలాగ్ కొట్టినావా, ఏంది అది? ఇంకా రోజు పెద్దగా అయితే మనకే అన్ని దొరుకుతాయని చెప్పి కొద్ది రోజులు పోతే డాలీ అన్ని వేసేసుకోవాలని ఫిక్స్ అయిపోతుంది అనమాట ముందే. కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, నాకు తెలిసి లుక్ బుక్ లో కూడా చూపించినట్టున్నాను. వెరీ నైస్ ఇయర్ రింగ్స్. వాచా? నీకు వాచ్ కాదా? వేసుకుంటావా నువ్వు వాచ్? వేసుకోను యాక్చువల్ గా, మరి తను దీంట్లో వాచ్ లాగా ఇస్తారని జస్ట్ వాచ్. నచ్చినాయా నీకు? నచ్చిన. ఇంకొంచెం పెద్దగా అయినాక హైట్ అయితే నువ్వు కూడా పెట్టేసుకోవచ్చు, బాగా అనిపిస్తాయి. ఎత్నిక్ లో ఇప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా ఎత్నిక్ పెట్టుకున్నప్పుడు చూద్దులే, ఓకేనా? పోదామా? ఎవరిది అది పాల్పొడి? మందేనా? మాకు పాల్పొడి తినే అలవాటు ఉంది, హోటల్ రూమ్ లో బాగా ఇష్టంగా తిన్నాను. చిన్నపిల్లలం అనుకోకండి. నువ్వు చిన్నపిల్లవు కదా మేడం? అంటే మీ చిన్నపిల్లలు హోటల్ రూమ్స్ లో చాలా ఫేవరెట్ ఇష్టంగా తిన్నామని మా బాబాయ్ తెచ్చిచ్చినాడు ఇది.
మీలో ఎంతమంది ఈ నవరాత్రి లుక్ బుక్ చూసారో ఏమో నాకు తెలియదు, కానీ ఎవరైనా మిస్ అయితే డెఫినెట్లీ చూడండి. నేను శారీ, అవుట్ఫిట్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ వీడియోలో. ఒకసారి చెక్అవుట్ చేయండి, దాంట్లో కొంచెం డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ పర్టికులర్లీ నాకు కొంచెం షాకింగ్గా, సర్ప్రైజింగ్గా అనిపించిండేది ఏంటంటే డాలీ అంత మంచిగా వీడియో షూట్ చేయడం. ఎందుకంటే శారీ, జ్యువెలరీ చాలా స్పెసిఫిక్గా షూట్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్ అయితే కాదండి. ఎస్పెషలీ తన ఏజ్కి వీడియో అవుట్పుట్ అనేది అంత మంచిగా వచ్చినందుకు ఐఎమ్ బియాండ్ సాటిస్ఫైడ్. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ కామెంట్స్ అన్ని చూసి కూడా. నేను ఇంకా లుక్ బుక్స్ ప్లాన్ చేస్తున్నాను, కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి జ్యువెలరీ అవ్వచ్చు, సింపుల్గా, లేదంటే అవుట్ఫిట్ అవ్వచ్చు, ఇలాంటి థీమ్లో ప్లాన్ చేస్తున్నాను. లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్ బిలో. You were my best friend. Didn't care about the rules, good on the weekends. I'll be in fools, drifting to deep space. So brave and so stupid, just like the movies. I was gonna stay in the fight with you, just thinking we would do this until we couldn't do it. Each and every high, every night with you. You and me so clueless. Just broken, shattered, singing along to nothing matters. Stray around like nighttime rumors. We were in. షూట్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి బెడ్ మొత్తం ఇలా ఉంది, ఇది సరిపోదు అన్నట్టు మళ్ళీ బెడ్ మెజర్ చేయడానికి వాళ్ళు వచ్చారు. జస్ట్ ఫర్ ద కన్ఫర్మేషన్, అజిత్కి డౌట్ ఉంటే. మొత్తం బెడ్ అంతా ఎలాగో క్లీన్ చేయాలని చెప్పేసి అప్పుడు సర్దలేదనమాట. ఫస్ట్ జ్యువెలరీ అంతా నీట్గా బాక్సెస్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మమ్మీ బెడ్ స్ప్రెడ్స్ తీసుకురావడానికి వెళ్దామని చెప్పింది, ఎందుకంటే కొత్తవి కదా. సో ఈసారి ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. నాకు తెలిసి ఇంతవరకు నేను ఎప్పుడూ బెడ్షీట్స్ కొనడానికి వెళ్ళలేదు, ఎప్పుడు మమ్మీనే తీసుకొచ్చేవారు అనమాట ఏవి కావాలంటే అవి. ఈసారి నేను అన్ని పేస్టల్ కలర్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, బికాజ్ వెనకాల మొత్తం అంతా వెల్వెట్ ప్లస్ బ్లష్ పింక్ క్లాత్ కాబట్టి కొంచెం పేస్టల్ కలర్స్ అయితే మంచిగా కనిపిస్తాయని చెప్పేసి. ఈ అవుట్ఫిట్ కూడా బాగుంది కదా, నేను ఆల్రెడీ చూపించేశాను. ప్రస్తుతానికైతే ఇవన్నీ క్లీన్ చేద్దామా? ఓపిక ఉందా? కొంచెం ఉందా? సర్లే రా చేసేద్దాం. నువ్వు తొందరగా పాలు చల్లగా ఎలా చూస్తే నేను తొందరగా చేసిస్తాను. నేను అరటిపండు ఎంతసేపు తీస్తాను? మా డాలీ పాపకి 4:30 అయ్యేసరికి వాళ్ళ మమ్మీ రోజు 4:35 అయ్యేసరికి రోజు బనానా మిల్క్ షేక్, తర్వాత బనానా యాపిల్ మిల్క్ షేక్ ఇవన్నీ చేసిస్తాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా చేయాలి కదా, రోజు బాగా అలవాటు ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తింటారు కదా యూజువల్గా. సో అట్లా ఇందాకే ప్రోటీన్ బార్ ఒకటి అయిపోయింది ఆల్రెడీ. 3:30 బ్రేక్ టైంలో హాఫ్ కొంచెం కొంచెంగా తినేసింది. ఎనర్జీ లూజ్ అయిపోయి ఉంటుంది పాపం. నిలబడి అంతసేపు తీసిందంటే పాపం గ్రేటే డాలీ. ఈరోజు బాగా హెల్ప్ చేసింది. జూలీ ఇది ఇట్లుండే తీసేసి, డాలీ ఇట్లుండేది వేసుకోవద్దు ఎప్పుడు తెలుసు. ఇట్లా బ్లాక్ ఉంటే నాకు నచ్చదు ఎందుకో. జూలీ ఉంటే నేను ఎందుకు పని చేయను తెలుసా, బికాజ్ జూలీ ఉంటేనే అంత జూలీనే చూసుకుంటుంది కాబట్టి ఆమె చెయ్యదంట. దీన్ని ఇట్లా హాఫ్ కట్ చేసి మేము రేపు కూడా ఉంటామండి దాంట్లో. ఈరోజు నైట్ ఇక్కడే, మా నైట్ అవుట్ ఇక్కడే. జూలీ వస్తుందంట ఇక్కడికే. బనానాస్ ఇవి ఎందుకో కింద నుండి మెత్తగా అయినాయి, పైన బాగున్నాయి కానీ ఇట్లా హాఫ్ కట్ చేస్తాను కింద అంతా పోయింటే. మిల్క్ షేక్ అంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ బనానాస్ వేస్తాను, మిల్క్ వేస్తాను, చక్కెర వేస్తాను. డాలీకి కాబట్టి చక్కెర. ఇఫ్ ఇన్కేస్ హనీ కావాలంటే హనీ వేసుకోవచ్చు. కోకో పౌడర్ వేస్తే సింపుల్గా అయిపోతుంది అక్కడికి.
నేను ఈ బాక్సెస్ చూపించినప్పుడు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఇవి ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయన్నమాట, టీ, షుగర్, కాఫీ అని చెప్పేసి. కానీ తీసుకోవద్దండి, 99 రూపీస్. ఇవి స్పార్లో తీసుకోనండి. ఇది ఉంది కదా క్యాప్, దీంట్లోకి అన్ని నీళ్ళు వెళ్ళిపోతాయి. మా మమ్మీ కూడా దీంట్లో మార్చాలంటుంది. సో దీంట్లో కూడా నేను వేరే దాన్ని ఏవైనా బెస్ట్ దొరికితే అమెజాన్లో ఒకసారి నేను చూసి కొనుక్కొని వాడిన తర్వాత మీకు చెప్తాను. ఇది మంచి కిడ్స్ ఫ్రెండ్లీ మిల్క్ షేక్ కాబట్టి స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఇస్తే వాళ్ళకి హెల్దీగాను ఉంటుంది, ప్లస్ సాటిస్ఫాక్షన్ అనమాట. టేస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చిన వెంటనే బాగా టమ్మీ ఫుల్ అవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతుంది. ఈమెకి విత్ ఎక్స్ట్రా ఐస్ క్యూబ్స్ అంటే ఇష్టము, జలుబు చేసినా కూడా అట్లనే వేసుకుంటుంది. ఇప్పుడు మానేసింది. మీ డాడీ చూడాలి భలే ఉంటుంది. స్ట్రా వద్దా, డైరెక్ట్ తాగేస్తావా? ఇద్దో నీకు ఎక్కువ అయితే అట్లనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో, మళ్ళీ తాగొచ్చు. మిడ్ నైట్ క్రీవింగ్స్ ఉంటాయన్నమాట ఈమెకి. గేమ్ ఆడేటప్పుడు ఎస్పెషల్లీ ఏమన్నా కావాలో తినే కానీ అడుగుతా ఉంటుంది. ఆ టైంలో ఆడదాంలే, ఈ రోజు నైట్ ఫ్రీనే కదా. మీ అన్న ఫ్రీ ఉంటే ఆడచ్చు. టేస్ట్ చెప్పు, టేస్ట్ బాగుందా? ఈ బ్లెండర్లో ఇంకొక ప్లస్ ఏంటంటే కింద పార్ట్ ఏది కడగాల్సిన అవసరం లేదు. బేసిక్గా అన్ని బ్లెండర్స్లోనూ అంతే, కానీ బయటికి కూడా ఎక్కువ స్పిల్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. చాలా త్వరగా మిల్క్ షేక్స్ అట్లాంటివన్నీ ఈజీగా అయిపోతాయి. దీంతో పాటు ఇంకా 2 అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఒక్క నిమిషం చూపిస్తాను ఆగండి. ఇట్లా 2 అటాచ్మెంట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మేబీ ధనియా పౌడర్ కానీ లేదంటే సినమిన్ పౌడర్ కానీ వేసుకోవడానికి మంచి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇలాంటిది అనమాట, దోశ బ్యాటర్ చేయాలని చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ షేక్స్ బేసిక్గా యాపిల్ తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, అవైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దది కాబట్టి కన్వీనియంట్ సైజ్ ఉంటుంది. అండ్ మీడియం సైజ్ది మీరు ఇందాక చూసిండేదే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లోనే బ్లెండర్ లింక్ ఇచ్చా, కానీ ఈ వ్లాగ్ చూసే వాళ్ళు ఇంకొకసారి అడుగుతారేమో అని చెప్పేసి చెప్తున్నాను. ఈ వ్లాగ్లో కూడా ఇచ్చింటాను. ఇఫ్ ఇన్కేస్ మీకు కావాలంటే పర్చేస్ చేయండి, ఆఫర్లో 3000 అట్లా పడుతుంది. కానీ చాలా మంచి ప్రోడక్ట్, నిజంగా గ్రేట్ ఇన్వెన్షన్. ఇదైతే ప్రమోషన్ కాదు. బాగున్నారా అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా, ఎలా ఉన్నారు? షాపింగ్ వెళ్ళి అట్లే దిగేస్తాను. 1 hour అన్న టైం స్పెండ్ చేస్తే తీయచ్చు. చూడండి చాలా నేను చూడండి అంటే నిజంగా ఏమో చూపిస్తానేమో అనుకున్నా. చూడండి అనేసరికి ఏం చూపిస్తాను అబ్బా, నేను తినేదాన్ని ఏం చూపిస్తాను అని చూస్తే నన్ను చూడండి అంటుంది. పొంగలి చట్నీ తింటుంది. నాకు పొంగల్ ఇష్టం చాలా, అందుకు స్నాక్స్ లాగా అదే తింటానా. చట్నీ డాలీ రెడ్డికి ఇష్టం అన్నమాట. డాలీ రెడ్డికి, వాక్షల రెడ్డి కాదా, డాలీ రెడ్డి అయిపోయింది. వాక్షల నుండి డాలీ అయిపోయిందా? డాలీ అయిపోయింది. డాలీ కానీ 1 వీక్ అవుతుందా స్కూల్కి పోవట్టి. బిజీ కాలేజ్కి మార్నింగే 7:30కే క్యారీలు అంతా కట్టి మళ్ళీ 6కి వస్తారు. డాలీ 4కి వస్తుంది. 4 కంటే 4:30 లే 4కే 4 రెడీ. నీతో బాగా అలవాటు చేయించిపోయింది కదా మిల్క్ షేక్లో. ఇక్కడ 3:30కి స్టార్ట్ చేసింది. చేసిస్తావా నాకేమన్నా మిల్క్ షేక్ అనేది? ఏం కావాలి, యాపిల్ బనానా కావాలా అంటే ఏదైనా పర్లేదు, నాకు అలవాటు ఏదైనా తాగుతా. ఏం చెప్తావు నేను? ముందు మధ్యాహ్నమే తాగుతా అంటే కదా, ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను అమ్మకి చెప్పిపోయినా మధ్యాహ్నం చేసి పెట్టి సాయంత్రం వస్తానే తాగుతాను అని అంటా. అంటే వస్తానే అప్పుడు కూల్ ఉండదు కదా, తాగేది మేడంకి ఇష్టం కదా. Being fools drifting to deep space, so brave and so stupid, just like the movies. How it's gonna stay in the fight with you, just thinking
మనం వెళ్ళిన ప్లేస్ అయితే చాలా క్రౌడెడ్ ఉంది. నేను అసలు ఎక్కువ కూడా రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫాస్ట్గా సెలెక్షన్ జరిగిపోతుంది అక్కడ. కానీ క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను, ఇంకా వేస్ట్ చూడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో చూసిన ప్లేసెస్ కంటే ఆన్లైన్లో ఉన్న ప్రైసెస్ కంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దట్స్ ఎ ప్లస్. మీలో చాలా మెంబర్స్ నన్ను ట్రైబ్ కాన్సెప్ట్వి కొన్ని ప్రోడక్ట్స్ ట్రై చేయండి అని అడిగారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఆ బ్రాండ్ ఇంతవరకు ఏ ప్రోడక్ట్ ట్రై చేయలేదన్నమాట. అందుకే ఒకేసారి ఎన్ని ఆర్డర్ చేసుకుంటున్నానంటే ఇదేమి స్పాన్సర్డ్ కాదండి ట్రైబ్ కాన్సెప్ట్ నుండి, ఇవన్నీ నేనే ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అమెజాన్లో ఉంటాయని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ట్రైబ్ కాన్సెప్ట్ 24K కుంకుమాది తైలం ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. దీంట్లో సాఫ్రాన్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అంట. ఇది నైట్ టైం ఒక 30 minutes అప్లై చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే నేను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దీన్ని జస్ట్ ఓపెన్ చేసి చూసాను అంతే, ఎప్పుడు వాడలేదు. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఒక రకమైన ఫేస్ ప్యాక్ లాగే, కాకపోతే 30 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్తో ఉంది. స్మెల్ అయితే బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ట్రైబ్ కాన్సెప్ట్ స్మెల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మనము హోమ్ కుకింగ్ అప్పుడు వస్తాయి చూడండి కొంచెం హర్బల్ స్మెల్స్, కొంచెం ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది ట్రైబ్ కాన్సెప్ట్ 90 Day మిరాకిల్ ఆయిల్ మీరు చూసినట్టయితే నేను కొంచెం యూజ్ చేశాను అనమాట. నేను ఒకసారి అజిత్ ఒకసారి యూజ్ చేసాము. హెడేక్ ఉంటే వితిన్ ఫ్యూ మినిట్స్లోనే తగ్గిపోతుంది అండ్ స్కాల్ప్కి చాలా మంచి నరిష్మెంట్ వచ్చినట్టు అనిపించింది. వన్సే వాడామన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఈరోజు డాలీకి వాడాలి, డాలీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది, చూద్దాము. సో 90 Days మిరాకిల్ ఆయిల్ ఉంది అని పేరు ఉందన్నమాట, కాకపోతే 90 days వాడలేదు కాబట్టి చెప్పలేను. అండ్ క్లెన్జర్స్ నేను ఇందాక యాక్నేది అవి వాడుతుండే కదా, సో ఇప్పుడు ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ ఒకటి. సో ఇవన్నీ ఫార్ములేషన్ ఒకటే లాగే ఉందన్నమాట. దీన్ని కూడా ఇంకా వాడలేదు, నేను వాడి చూడాలి ఎలా ఉందో. ఇఫ్ ఇన్కేస్ మీలో ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే నాకు కింద చెప్పండి. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, కీరో బ్రాండ్ అనమాట. ఇదేంటంటే లిప్స్టిక్ కాదు, ఇది ఐ షాడో వేసుకుంటాం కదా, జస్ట్ ఐ షాడో చాలా సింపుల్గా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. జస్ట్ ఇట్లా అనేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు షూట్కి ఇదే వాడాను అనమాట, చాలా ఈజీ అనిపించింది. జస్ట్ ఊరికే అట్లా అనేస్తే అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒకేసారి చూపించేస్తాం. మీరు అందరూ హాల్స్ చాలా ఇష్టపడతారు కదా, అంటే షార్ట్ హాల్స్ చూడడానికి. ఇది వచ్చేసి డర్మాకో 30% AHA BHA 2% BHA కెమికల్ పీల్. నేను ఇంతకుముందు కెమికల్ పీల్స్ బాగా వాడేదాన్ని, ఈ మధ్య తగ్గించేసాను. మళ్ళీ స్కిన్ మీద కొంచెం టెక్స్చర్ అలా వస్తుంటే దీన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇది నేను ఆల్రెడీ ట్వైస్ యూజ్ చేశాను, అంటే వీక్లో 2-3 times యూజ్ చేయాలి కాబట్టి ట్వైస్ వాడాను. యూజ్ చేసిన ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటంటే స్కిన్ సాఫ్ట్ అవ్వడం అనమాట. ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది. ఇంకా లాంగర్ రన్లో నేను చెప్పగలను. అండ్ కలర్ కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పీలింగ్ సొల్యూషన్ది చూడండి, ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది. చాలా మెంబర్స్ మినిమలిస్ట్ ట్రై చేయండి అని అడిగారు, నేను అది కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను. అండ్ ఇది వాడిన వెంటనే నేను అలోవెరా జెల్ అప్లై చేస్తే బెటర్ అనుకున్నాను అనమాట. ఎందుకంటే స్కిన్ అంతా కొంచెం కామ్ డౌన్ అవ్వాలి. పీలింగ్ సొల్యూషన్స్కి కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు ఒక అలోవెరా జెల్ కూడా కావాలన్నమాట. ఫేస్ షాప్ది చాలా ప్యూర్ ఉంటుంది కాబట్టి ఫేస్ షాప్ది తీసేసుకున్నాను అనమాట. ప్యూర్ ఉంటుంది, క్లియర్ ఉంటుంది, నాకు ఇష్టం బాగా. నార్మల్గా ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసేసినా పర్లేదు, సరిపోతుంది. ఇదైతే లిటరలీ ఒక లైఫ్ సేవియర్ అనే చెప్పచ్చు. నేను క్లియర్గా చెప్పాలంటే ఇది బొమ్మలాగా ఉంది కదా, సేమ్ కార్టూన్ బొమ్మలు ఎలా వస్తాయి అలానే ఉంది. నేను ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏంది ఈ బొమ్మ ఎప్పుడు పెట్టినాను నేను అనుకున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం అది అమెరికన్ ఫ్లాగ్ డబ్బాలో వచ్చింది, నాకు అర్థం కాలేదు ఓపెన్ చేసే వరకు. ఓపెన్ చేసిన తర్వాత ఓహో మనం ఆర్డర్ చేసిన ట్యాంగిల్ టీజరా అనుకున్నాను. ఎక్కువ చిక్కుపడే వాళ్ళకైతే యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ అండ్ బై దిస్. మీరు అస్సలు రిగ్రెట్ చేయరనమాట. ఒక్కసారి ఇట్లా అంటేనే మొత్తం ట్యాంగిల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అండ్ హెయిర్ కూడా చాలా తక్కువ రాలుతుంది అనమాట దీంతో అయితే. నిజంగా చూసే బొమ్మలాగా ఉంది కానీ చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ లాస్ట్ ఉన్నవి ఏంటంటే 3 ఉన్నాయి, అంటే బాత్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. సో మీ అందరికీ తెలిసి నాకు బాత్ అండ్ బాడీ వర్క్స్ షవర్ జెల్స్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి. అజిత్ కాన్స్టాంట్గా వాడే ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అండ్ నేను అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటా. లాస్ట్ టైం అట్లనే బొక్కబోర్లో పడ్డాను, ఆ స్మెల్ అస్సలు బాగాలేదనమాట. రాస్బెర్రీనో సంథింగ్ అస్సలు తీసుకోవద్దండి. ఈసారి సేఫ్ సైడ్ రోజ్ తీసుకున్నాను అనమాట. అండ్ అజిత్
అమృత్కి యాజ్ యూజువల్ స్ట్రాబెర్రీ తీసుకున్నాను. చాలా మంచి లాదర్ వస్తుంది అండ్ ఎవ్రీ టైం మనం షవర్ చేసినప్పుడు మనల్ని మనం ప్యాంపర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా మంచివి. ప్లస్ ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఉన్నవన్నీ కొంచెం మిడ్ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. అంటే ఈ బ్రాండ్కి 345 ఒక్కొక్క షవర్ జెల్ అంటే దట్టు 1.5 month ఈజీగా వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఒక్క బాటిల్ ఒక్కడే వాడేలాగా అయితే. ఇక్కడ ఉన్న అన్నిటికంటే లాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఇదే. ఈ ప్రోడక్ట్ కొనడానికి నేను ఒక 4 months నుండి అట్లా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే 2500 చేంజ్ ఈ మాస్క్. 1 month అంటే కొనేయచ్చు. ప్రతి మంత్ దీన్ని ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం. అంటే ప్రతి మంత్కి అయిపోదు అనుకోండి, ఈజీగా ఒక 2-3 months అయినా లాస్ట్ అవుతుంది. దీన్ని అలవాటు చేసుకుంటే ప్రతిసారి మనం ఇంత పెట్టి కొనాలా అని ఆలోచన, కానీ లాస్ట్ కొనేసాను. ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అని నాకు అనిపించింది. బికాజ్ నేను యూజ్ చేసే హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్కి, నేను యూజ్ చేసే కొన్ని కెమికల్స్కి నా హెయిర్ కొంచెం సస్టైన్ అవ్వాలంటే ఇలాంటివి వాడాలి అని చెప్పేసి మొరొకోన్ ఆయిల్ హెయిర్ మాస్క్ యూజ్ చేశాను అనమాట. స్మెల్ చాలా బాగుంది. అసలు దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారికే నేను ఈ స్కూప్ అంతా తీసేసుకున్నాను అనమాట. కానీ బాగుంది. ఎండ్స్కి మంచిగా అప్లై చేసేసుకొని మనం షవర్ చేసేస్తే చాలా సాఫ్ట్ అవుతాయి హెయిర్. నేను ఒకసారి స్ట్రైట్నింగ్ చేసుకోకుండానే నాకు పైన, అంటే కింద అని చెప్పను, పైన మాత్రం చాలా సాఫ్ట్గా కొంచెం స్ట్రైట్ అయినట్టు అనిపించింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ అమెజాన్. నాకు తెలిసి ఈ బ్లాగ్ కూడా ఎంత పెద్దగా వచ్చిందో రాలేదో నాకు తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ షార్ట్గా వచ్చింటే మాత్రం నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ అయింటే మాత్రం ఇక్కడికే ఎండ్ చేస్తాను. ఓకేనా? అదే అనమాట ఒక నోట్. ఇఫ్ ఇన్ కేస్ ఎండ్ చేసేలాగైతే మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ సీ.